అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. ఈ దేశంలో మన భారతదేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎంత విపరీతమైనటువంటి సమస్యనైనా పరిష్కారం లేనటువంటి సమస్యనైనా పరిష్కరించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు. మనందరికీ తెలుసు ఎస్సీ ఉపవర్గీకరణ గురించి అనేసి ఎన్నో ఏండ్లుగా 30 ఏండ్లకు పైపచ్చు కొట్లాటలు, బాధలు, గొడవలు. మందకృష్ణ మాదిగ గారు 30 ఏండ్ల నుండి కూడా ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఎన్నో పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అలా ఆ ఎస్సీ ఉపవర్గీకరణకి, ఎస్సీ ఎస్టీలకి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా అయితే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నటువంటి రోజు నిన్న. చాలా సంతోషంగా ఉంది. ఎస్సీలందరి తరపున, ఎస్టీలందరి తరపున కూడా నేను నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశంలో ఏ సమస్యలనైనా నేనున్నానంటూ, నేను తీరుస్తానంటూ ముందుకొచ్చేటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు. మనందరికీ తెలుసు 317 జీవో రద్దు కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, అయోధ్య రామ మందిరం కావచ్చు, ఈనాడు ఎస్సీల ఉపవర్గీకరణ కావచ్చు. ఈ విధంగా అసలు 70 ఏళ్ల పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేయనటువంటి పరిస్థితి మనం చూసినాం. అలాంటివన్నీ కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అంటే నరేంద్ర మోదీ గారు అన్న మాట నిలబెట్టుకున్నారు, నిలబెట్టుకుంటారు. మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో కూడా విశ్వ గురువు స్థానంలో నిలబెట్టడానికి 2047 వరకు ఇంకా విశ్వగురువు స్థానాన్ని తీసుకురావడానికి ఇంకా ఎన్నో రకాలుగా మరి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పనులు చేస్తారని తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలందరికీ కూడా ఏ రకమైనటువంటి సంక్షేమ ఫలాలు తీసుకురావాలి, వాళ్ళని ఏ విధంగా ఉన్నత స్థానాలకు తీసుకువెళ్ళాలి, ఒక మంచి స్థానాన్ని కల్పించాలని నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచి అయితే కేంద్రంలో ఉందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వాళ్ళందరికీ ఎన్నో రకాల సంక్షేమ ఫలాలు తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎస్సీ ఉపవర్గీకరణకి సుప్రీంకోర్టు వద్దన్న పక్షాన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా స్ట్రగుల్ చేసి భారతీయ జనతా పార్టీ అండగా నిలబడి, నరేంద్ర మోదీ గారు అండగా నిలబడి ఈనాడు ఎస్సీ ఉపవర్గీకరణను సాధించడం జరిగింది. చాలా సంతోషం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎస్సీ ఉపవర్గీకరణ వచ్చింది, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీపై ఉన్నదని తెలియజేసుకుంటూ ఉన్నాను. పాపం ఎన్నో రోజుల నుంచి దళితులు బాధలు పడుతూ, కష్టాలు పడుతూ మాకు రిజర్వేషన్లు వస్తాయేమో, మా బతుకులు బాగుపడతాయేమో అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఎంతోమంది దళితులు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పోరాటాలు చేసి చనిపోయినటువంటి అమరవీరులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది దళితులు ఉద్యోగాల కోసం నిరీక్షణ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము అన్నది ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మరి చేసిందా? 70 ఏళ్ల పరిపాలన ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా దళితుల్ని పట్టించుకుందా? ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక దళితులే కాకుండా అన్ని వర్గాల వారికి, మహిళలకి కావచ్చు, యువకులకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా, బీసీలకు కూడా కావచ్చు, ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశాన్ని ఆర్థిక వ్యవస్థలో ఒక మంచి స్థానంలో ఉంచుతూ మరియు ఆ దేశ అభివృద్ధి కోసం ఏ రకంగా సంక్షేమ ఫలాలు తీసుకురావాలి, ఏ రకమైనటువంటి మరి అభివృద్ధి కోసం ఏ రకమైన రంగాలలో ఏ రకంగా మనం బడ్జెట్ని పెట్టాలి, ఏ రకంగా బడ్జెట్ని పెట్టి మన దేశ అభివృద్ధి చెందించాలి
అంటూ ముందుకు తీసుకుపోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ దళితులకు 3 ఎకరాల భూమి అన్నది, దళితులకు 10 లక్షల రూపాయలు అన్నది, దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నది, ఈ విధంగా సొల్లు మాటలు చెప్పిందే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ విషయం మనందరికీ తెలుసు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను మీకు విన్నవించుకుంటున్నా, కనీసం మీరైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా దళితుల్ని పట్టించుకుంటారని, వారికి జనాభా ఏ విధంగా ఉందో ఆ నిష్పత్తి ప్రకారంగా రిజర్వేషన్లు తీసుకొచ్చి మంచి ఉద్యోగ కల్పనలు చేస్తారని, వారి భవిష్యత్తుకి మీరు తోడ్పాటు చేస్తారని మరి నేను ఆశిస్తూ ఉన్నాను. మరి భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ కూడా దళితులనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి అందుబాటులో ఉంటూ ఇంకా మనం అభివృద్ధి చెందడం కోసం అనేసి ఎన్ని రకాల సంక్షేమ ఫలాలు తీసుకొస్తే మరి సగటు మనిషి ఏ విధంగా ముందుకెళ్తాడు అనేది కూడా మరి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుందని, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అనునిత్యం మరి భారతదేశ ప్రజల కోసం పాటుపడతారని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.